సంక్రాంతి విన్నర్ ఎవరంటే ఈ సంక్రాంతికి టాలీవుడ్లో 4 చిత్రాలు పోటీ పడ్డాయి. థియేటర్లో అంతగా దొరకని కానిస్టేబుల్ వెంకటరామయ్యని పక్కన పెట్టిన మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150, బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి, శర్వానంద్ నటించిన శతమానం భవతిలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. వీటిలో చిరు, బాలయ్యలు భారీ కలెక్షన్ సాధించేశారు. చిరంజీవి ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ సాధిస్తే బాలకృష్ణ కెరీర్ బెస్ట్ కలెక్షన్ సాధించారు. కానీ ఈ 2 సినిమాలు బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చి కొంచెం అదనంగా రాబట్టాయి అంతే. పెట్టిన పెట్టుబడి, బయ్యర్లు వెచ్చించిన మొత్తంతో పోలిస్తే ఈ ఏడాది సంక్రాంతి విన్నర్గా శతమానం భవతనే చెప్పాలి. ఎందుకంటే కేవలం 9 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ ఇప్పటి వరకు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే 22 కోట్లను ఖాతాలో వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం లెక్క 27 కోట్లకు చేరుతుంది. రిలీజ్ అయిన 13వ రోజున కూడా 1.7 కోట్ల షేర్ను రాబట్టిందంటే శతమానం జోరు అర్థమవుతుంది. ఫుల్ రన్లో ఈజీగా 30 కోట్ల షేర్ మార్కును అధిగమించేయనుంది శతమానం భవతి. ప్రొడ్యూసర్ నుంచి బయ్యర్ల వరకు మూవీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి లాభాల పంట పండించిన శర్వానంద్ మూవీ శతమానం భవతి ఈ ఏడాది పొంగల్ విన్నర్గా చెప్పేయచ్చు. ఆ 5గురిని వదలనంటున్న తారక్. జనతా గ్యారేజ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం దర్శకుడు బాబీతో చేస్తున్నట్లు మనకి తెలిసిందే.